శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 3వ అధ్యాయం 6వ శ్లోకం. ఓం కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. కర్మేంద్రియాని అంటే కర్మ చేయు ఇంద్రియములు. సంయమ్య సంయమ్య అంటే నియంత్రించడము. య ఆస్తే ఎవరైతే నివసించుతారో. మనసా స్మరాన్ మనస్సులో మాత్రం ఆలోచించడము. ఇంద్రియార్థాన్ ఇంద్రియ విషయముల గురించి అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ. విమూఢాత్మ అంటే మూఢుడు. మిథ్యాచార కపటి. మిథ్యాచార అంటే కపటి వంచకుడు. స ఉచ్యతే వాడిని కపటి అని చెప్పి చెప్పబడుతున్నాడనమాట. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలను బాహ్యంగా నియంత్రించిన మనస్సులో మాత్రము ఆ ఇంద్రియ భోగాల చేత విషయాల చేత ఆలోచిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి నిజంగా నియమశీలుడు కాదు, అతడు మూర్ఖుడు, కపటాచారి అని చెప్తున్నాడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ బాహ్య నియమాలు పాటించడమే సరిపోదు, నిజమైన సాధన మనస్సు హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. నిజమైన సాధన అంటే మనస్సు హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. బయటికి ఊరికే చెప్పడమే కాదు, మాటలతోనే మనస్సులో గాని పవిత్రంగా ఉండాలి. లేకపోతే అట్లాంటి వాణిని మిథ్యాచారుడు అని చెప్పి అంటారు అని చెప్పి చెప్తున్నాడు. నేను వ్రతం చేస్తున్నాను, నేను త్యాగం చేస్తున్నాను అని బయటకు చూపించడమే కాకుండా అంతరంగంలో కూడా ఇంద్రియాల మీద ఆసక్తి కోరికలు ఉండకూడదు. బయట చూపించే త్యాగం కన్నా లోపల చూపించే అంతరంగిక త్యాగమే శ్రేష్టము. మనం ధ్యానం చేస్తున్నామని చెప్పుకొని మనసులో మాత్రము అన్ని విషయాలు రాగద్వేషాలు కోరికలు ఉంటే అది నిజమైన సాధన కాదు. నిజమైన యోగి లేదా కర్మయోగి అనేవాడు బాహ్యంగా కర్మలను చేస్తూనే మనస్సును భగవంతుని వైపు నిలిపేవాడు. కపటాచారం లేకుండా నిజాయితీగా ఆచరణ చేసేవాడు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే తత్వజ్ఞానం కలగకపోతే నేను ఏ పని చేయడం లేదు అనేది అనుకుంటారనమాట. కర్మేంద్రియాలు సంయమనం చేసుకొని ఉండవచ్చు, కానీ మనస్సుకు మేత వేసేది జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలు మనస్సుకు మేత వేస్తున్నాయి, ఆ మేతను తీసుకొని మనస్సుతో నెమరు వేసుకుంటున్నాము. మనము ఆవు ఒకసారి తిని నెమరు వేసుకుంటున్నట్టుగా మనము ఇంద్రియాలతో చూడడము, ఇంద్రియార్థాలతో ఆ విషయాన్ని తీసుకెళ్లి మనస్సుకు చేరవేసి ఆలోచిస్తూ ఉండడము. దీనిని విమూఢుడు అంటారనమాట. ఇలా చేస్తే వీనికి కర్మ అంటే ఏమిటో తెలియదు, కర్మ మార్గం తెలియదు, జ్ఞాన మార్గం తెలియదు, తత్వజ్ఞానం అంటే తెలియదు, సిద్ధి అంటే తెలియదు. వాడిని విమూఢాత్ముడు అంటారు. మిథ్యాచారః స ఉచ్యతే. వీడు కపటి అని పరమాత్మ పేరు పెడుతున్నాడనమాట. హరి ఓం తత్సత్.